ఈ రోజున క్రైస్తవ్యంలో మనకి 2 వర్గాలు కనిపిస్తున్నాయండి. 2 టైప్స్ ఆఫ్ ఫెయిత్స్‌ని క్యారీ చేస్తున్నారు. ఒకళ్ళు వర్గానికి ఏంటంటే దృఢమైన విశ్వాసం కలిగిన వారు. రెండో వర్గం అల్ప విశ్వాసం కలిగిన వారు. ఒక వీడియో చూశాను మొన్న. అదేంటంటే ఇద్దరు వ్యక్తులు లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, రైట్ సైడ్ ఒకళ్ళున్నారు. అయితే వాళ్ళు ఒక గుంటలో చిక్కుకుపోయారు. కానీ గుంటలో చిక్కుపోయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఏం చేశారంటే అతని గుంటలోకి ఒక చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ చెట్టు పడిపోయింది కదా అని ఆలోచించకుండా, బాధపడకుండా అయ్యో! నేను గుంటలో ఉన్నానే మళ్ళీ చెట్టు ఒకటి పడిపోయిందని దేవుడిని దూషించకుండా, దేవుడు నాకు ఈ గుంటలో పడిపోయినా కూడా ఆయన నాకు ఒక మంచి మార్గాన్ని చూపించారని చెప్పి అదే చెట్టుని ఒక నిచ్చెనగా చేసుకొని పైకొచ్చాడు. బట్ ఈ లెఫ్ట్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే నేను ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాను. మళ్ళీ దేవుడు నాకు ఇంకా కష్టాలను పెంచాడని దేవుడిని దూషించడం మొదలుపెట్టారు. అయితే ఇందులోంచి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షకు పెడతారండి. పరీక్ష పెడతారు. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రూవ్ అవ్వాలంటే పరీక్షలు రావాలి ఖచ్చితంగా. సో, ఆ విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి కానీ ఇలా అల్ప విశ్వాసాలుగా మీరందరూ ఉండకూడదు. కాబట్టి మీది ఎలాంటి విశ్వాసమో పరీక్షించుకోండి. థాంక్ యూ.